వచ్చిందంటే మన వీడియో రావాల్సిందే కదా, కొంచెం లేట్ అయింది ఈరోజు. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అవకాడో టోస్ట్ ట్రై చేస్తున్నాను. చాలామంది చాలా బాగుంది అబ్బా అట్లా ఇట్లా అని చాలా వీడియోస్ చూశాను, కానీ నాకు అవకాడో ఎట్లా తీసుకోవాలి ఏంటి అనేది తెలియదు అనమాట. ఫస్ట్ ఈరోజే ట్రై చేస్తున్నాను. ఒక 2 times అయితే తీసుకున్నాను, కానీ అవి పచ్చివి, అవి నాకు అప్పుడు అంత తెలియక అట్లాంటివి తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా తెలిసిపోయింది ఎట్లాంటి అవకాడో తీసుకోవాలి ఏంటి అని. అయితే ఈరోజైతే నేను ట్రై చేస్తున్నాను అసలు అవకాడో శాండ్విచ్ ఎట్లా ఉంటుంది ఏంటి అని. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఈ అవకాడో టోస్ట్కి ఏంటంటే ఫస్ట్ మనం ఒక అవకాడో తీసుకొని కట్ చేసుకొని మంచిగా స్మాష్ చేసుకోవాలన్నమాట. దాని తర్వాత దాంట్లో ఒక టమాటో సన్నగా తరుక్కొని అండ్ ఒక ఆనియన్ కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అండ్ దాని తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. క్వాంటిటీస్ ఏం లేవు, మనకు టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని అండ్ 2 బ్రెడ్ స్లైసెస్ని అయితే తీసుకొని దానికి కొంచెము నా దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను, మీ దగ్గర బటర్ ఉంటే బటర్. ఇక్కడ కొంచెం ఒక చిటికేడు సాల్ట్ కూడా వేసి టోస్ట్ చేసుకుంటూ ఉన్నాను. దాని తర్వాత ఇట్లా ఈ విధంగా టోస్ట్ చేసుకున్న తర్వాత దీని మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న అవకాడో పేస్ట్ని దానికి అప్లై చేసేసుకొని తినడమే. నిజంగా చాలా టేస్టీగా ఉంది. హెల్దీ రెసిపీ అండ్ టేస్టీ రెసిపీ అనమాట. నేను ఇన్ని రోజులు అదేం బాగుంటుంది అన్నట్టు ట్రై చేయలేదు, కానీ చాలా చాలా ఎమ్మీగా ఉంది. డెఫినెట్గా ట్రై చేయండి ఒకసారి. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్లోకి మా నైరా నాకు చపాతీ అండ్ పన్నీర్ కర్రీ కావాలి అని చెప్పేసి వెళ్ళిందనమాట స్కూల్కి. ఇప్పుడు లంచ్కి ప్రిపేర్ చేస్తూ ఉన్నాను, పన్నీర్ కర్రీ విత్ చపాతీ. అప్పుడప్పుడు ఇట్లా కొంచెం స్టక్ అవుతూ ఉంటుంది, కొంచెం మీరే కొంచెం అడ్జస్ట్ అయ్యి వినాలన్నమాట. అండ్ నా సిస్టర్ ఈ మధ్య ఫోన్కి మంచిగా అడిక్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ నేను చపాతీ పిండి కలుపుతూ తనకు కూడా కొంచెం పిండిని అయితే ఇస్తే అది మొత్తం గందరగోళం చేస్తూ పసుపు డబ్బా మొత్తం కిందేసేసి ఇట్లా ఈ విధంగా చేస్తూ ఉందన్నమాట. పర్లేదు అది కొంచెం క్లీన్ చేసుకుంటే సరిపోతుందిలే అన్నట్టుగా వదిలేసాను దాన్ని. ఫోన్కి కొంచెం సేపు అయినా అవాయిడ్ చేద్దాం అన్నట్టుగా. ఫైనల్లీ నేను లంచ్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయింది. ఇదే మా నైరా లంచ్, 2 చపాతీ అండ్ కొంచెం పన్నీర్ కర్రీ. ఈ పన్నీర్ మంచిగా అలవాటు అయిపోయింది మా నైరాకి. ఒకసారి మా అన్నయ్య మేము మా హస్బెండ్ మా ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ట్రై చేశారు డ్రాగన్ పన్నీర్. అప్పటి నుంచి మా నైరాకి పన్నీర్ అంటే ఇష్టం బాగా పెరిగిపోయిందనమాట. ఆఫ్టర్ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా నష్రా చూడండి ముద్దులు పెడుతుంది, తోసేస్తూ ఉందన్నమాట. అట్లా ఆడుకుంటూ ఉంది. ఆడుకున్నంతసేపు ఆడుకుంటుంది, తర్వాత నెట్టేస్తూ గిచ్చేస్తూ లాగేస్తూ ఉంటుంది మా నష్రా. అండ్ ఈరోజే మేము స్కూల్కి వెళ్ళి బుక్స్ అన్నీ కలెక్ట్ చేసుకున్నాము. ఈ హాలిడేస్కి ముందు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకున్నాం. వీళ్ళకి ఏంటంటే మార్చిలో ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంకా మార్చి నుండి 2nd క్లాస్ సిలబస్ అయితే స్టార్ట్ చేస్తారు. వాటి కోసం అని చెప్పేసి మేము ఓన్లీ టెక్స్ట్ బుక్స్ అయితే తీసుకున్నాం. మళ్ళీ నోట్ బుక్స్ అవన్నీ తీసుకొని ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారులే ఎందుకని చెప్పేసి. అండ్ ఇక్కడ కంబైన్డ్ స్టడీస్ అనమాట. నైరా వాళ్ళ ఫ్రెండ్ కూడా మా ముందు బిల్డింగ్లోనే ఉంటారు. ఆ అమ్మాయి వచ్చి వీళ్ళిద్దరూ చదువుకుంటూ రాసుకుంటూ ఆ రోజు మొత్తం వీళ్ళ కంబైన్డ్ స్టడీస్. వీళ్ళ కోసం నేను పొటాటో ఫింగర్ చిప్స్ అంటారా ఏమంటారో, నేను చేసే వాటికి పేర్లు ఉండవు కానీ రెసిపీస్ స్నాక్స్ ఇవన్నీ మంచిగా ఉంటాయి. అండ్ వాళ్ళ హోంవర్క్ అవన్నీ రాసి మా నష్రాన్ని పడుకోబెట్టి ఇక్కడ వచ్చేసి మా నైరా నోట్బుక్స్కి కవర్ షీట్స్ అయితే వేస్తూ ఉన్నాను. చిన్నప్పుడు మనం కవర్ షీట్స్ వేసుకునేది, వీళ్ళకైతే ఇప్పుడు స్కూల్ వాళ్ళ లోగో వేసి స్కూల్ నేమ్ వేసి అడ్రస్ మొత్తం వేసి ఆ కవర్ షీట్స్ మీద అమ్ముతున్నారు. కానీ అప్పుడు మనం చదువుకునేటప్పుడు, అప్పుడు అంటే చాలా పురాతన కాలం ఏం కాదులేండి మనం చదువుకున్నది, మనం ఎట్లా న్యూస్ పేపర్స్ తోటి మంచిగా కవర్స్ వేసుకొని వాటిని మళ్ళీ మంచం కింద పెట్టేసి, మంచం కింద అంటే మంచం కింద కాదు ఏమంటారు పరుపు కింద బెడ్స్ ఉంటాయి కదా వాటి కింద పెట్టేసి రాత్రి అంతా మార్నింగ్ అయ్యేసరికి ఐరన్ అయినట్టు భలే ఉండేవి. ఇప్పుడు వీళ్ళకి ఎట్లా కవర్ షీట్స్ అని చెప్పేసి రకరకాల కవర్స్ ఇవన్నీ వచ్చేసాయి. మా చిన్నప్పుడు నేను మా చెల్లి మా తమ్ముడు మేము ముగ్గురమైనా కానీ మా తమ్ముడు ఎప్పుడు
ఎక్కడో ఒకటి హాస్టల్లో కానివ్వండి, మా పెదమ్మ వాళ్ళ దగ్గర చదువుకుంటూ ఉండేవాడు. అండ్ నేను మా చెల్లెలే ఎక్కువ ఉండేది. మా మమ్మీ నాకు మా చెల్లెలకి ఇద్దరికి అట్టలు వేసి ఇచ్చేది. నేను నా సెల్ఫ్ వేసుకోవడానికి ట్రై చేస్తాను కానీ మా మమ్మీ వేస్తూ ఉండేది. నేను ఎక్స్ట్రాస్ అవన్నీ కట్ చేస్తూ ఉండేదాన్ని. మా చెల్లెలు ఏం లేదు, గమ్ముకుండేది. మా మమ్మీనే మొత్తం వేసిస్తే మంచిగా తీసుకొని పోయేది స్కూల్కి. ఇప్పుడు ఇక్కడ నేను నైరాకి వేస్తూ ఉంటే తన నేమ్స్ రాసుకోవడము, స్టిక్కర్స్ అతికించుకోవడము, ఎక్స్ట్రాస్ కట్ చేయడానికి ట్రై చేయడము అట్లా చేస్తూ ఉందన్నమాట. అండ్ ఇట్లా కవర్ షీట్స్ వేసినప్పుడల్లా నాకు మా చిన్నప్పుడు అవి గుర్తొచ్చేది. ఎట్లా అంటే మనం ఆ పేపర్స్ని కట్ చేస్తూ అదొక ఇదిలాగా అనిపించేది అనమాట. మా మమ్మీ వేస్తూ పిన్ మిషన్ తోటి కొడుతూ ఎక్స్ట్రాస్ అవన్నీ కట్ చేస్తే ఏదో అదొక తెలియని రకమైన ఫీలింగ్ అనేది అయితే వస్తుంది అనమాట. నేను ఎప్పుడు కవర్ షీట్స్ వేసినా నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. అండ్ మొత్తం పేర్లన్నీ నేను రాసేదాన్ని, మొత్తం కవర్స్ అన్నీ మా మమ్మీ వేసి ఇచ్చేవాళ్ళు అనమాట. చూడండి మా నైరా ఎగ్జైట్మెంట్. ఆ రోజు ఎంత అయిందంటే మా నషరా పడుకునేసరికి 10:30, మేము 11:30 వరకు కూర్చొని వేసాము. ఇవన్నీ వేసాము. ఇంకా వీటికి వచ్చేసి కవర్స్ అయితే అయిపోయాయి. నేను మళ్ళీ దానికోసం నేను జిప్టోలో ఆర్డర్ పెట్టాను అనమాట. ఇప్పుడు ఆర్డర్ పెడితే ఆ అమ్మాయి ఇంకా తెల్లవారుజామున దాకా కూర్చొని వేసేటట్టుందని చెప్పేసి అప్పుడు కాకుండా ఎర్లీ మార్నింగ్ జిప్టోలో ఆర్డర్ పెట్టేసుకుని ఆ అమ్మాయి లేచేలోపే ఆ కొన్ని కూడా వేసేసి స్కూల్లో సబ్మిట్ చేయాలి మళ్ళీ మార్నింగ్. అందుకోసం అని చెప్పేసి మొత్తం కంప్లీట్ చేసేసాను ఆ అమ్మాయి లేచేసరికి. అండ్ దాని తర్వాత నెక్స్ట్ డే హాలిడే. వీళ్ళు నైరా వాళ్ళ ఫ్రెండ్స్ తషిన్, వర్షిని, నైరా వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఈ వీడియో ఒక 2 వీక్స్ బ్యాక్ది, కొంచెం మెమరబుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇప్పుడైతే యాడ్ చేస్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ గ్రనైట్ వీడియో ఒకటి పోస్ట్ చేశాను అనమాట. విల్లాకి గ్రనైట్ వర్క్ ఎంత దూరం వచ్చింది ఏంటి కాస్ట్ గురించి ఆ వీడియో పోస్ట్ చేశాను. అందుకని ఈ వీడియో ఇప్పటికి వచ్చిందనమాట ముహూర్తం దీనికి. అండ్ ఈ వీడియో అప్పటికి నైరాకి ఇంకా స్వెల్లింగ్ ఉంది చూడండి. ఆ బుగ్గ మొత్తము కొంచెం డల్గా అట్లా ఉంది ఇంట్లో అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ ఇక్కడే ఉంటారు, వాళ్ళని అడిగితే వస్తారా అని చెప్పేసి వస్తామని చెప్పారు. అందుకోసం వాళ్ళందరిని వేసుకొని మేము మా ఇంటి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాం అనమాట. చిన్న పిక్నిక్ లాగా అనిపించిందంట వాళ్ళకి. నేను బనానాస్ అవి తీసుకొచ్చాను, వాళ్ళు కూడా స్నాక్స్ అవి తీసుకొచ్చారనమాట. అవి మొత్తం తినడము, ఆడుకోవడము, పాటలు పాడుకోవడము, గొడవ పడ్డము. ఈ 2-3 అవర్స్లో మళ్ళీ వీళ్ళు గొడవలు కూడా అనమాట. మళ్ళీ అయితే ఈ పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఇట్లా చూసినప్పుడు అప్పుడప్పుడు ఇట్లా పిక్నిక్స్కి అట్లా ప్లాన్ చేస్తూ ఉంటే పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉంటారేమో అనిపించింది. అసలు ఒక్క చోట ఆగలేదన్నమాట. ఈ ముగ్గురు ఒకరిని వదిలి ఒకరు ఉండకుండా ముగ్గురు 3 టాయ్స్ని పట్టుకుంటూ భలే అనిపించింది. మా నషరాకి కార్ ఎక్కినప్పటి నుంచి నిద్ర వస్తుంది. ఫైనల్లీ ఓఆర్ఆర్ ఎక్కిన తర్వాత అయితే పడుకుంది. ఫైనల్లీ మేము మా ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. మా నైరా హోమ్ టూర్ చేసిందనమాట వాళ్ళకి. ఇంచ్ బై ఇంచ్ ఎన్ని ట్యాప్స్ ఉన్నాయి, ఎన్ని వాష్రూమ్స్ ఉన్నాయి, ఎన్ని హాల్స్ ఉన్నాయి, ఇవన్నీ ఇంచ్ బై ఇంచ్ హోమ్ టూర్ చేసి అయితే చూపించింది వాళ్ళందరికీ. ఇక్కడైతే మా గల్లీకి డ్రైనేజ్ వర్క్ కూడా కంప్లీట్ అవ్వడానికి వచ్చిందనమాట. ఈ వీడియో తీసేటప్పటికి గ్రానైట్ వర్క్ కొంచెమే అయి ఉన్నది. లాస్ట్ వీడియో చూడండి, మీకు గ్రానైట్ వర్క్ అసలు ఎట్లా ఏంటి ప్రాసెస్, కాస్ట్ ఎంత అనేది డీటెయిల్గా ఒక వీడియో తీసి పెట్టాను. ఎవరికైనా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఆ వీడియో, మీకు కూడా తెలుస్తుంది ఎంత కాస్ట్ అవుతుంది అప్రాక్సిమేట్లీగా అని అయితే అర్థమవుతుంది. అండ్ చిన్న చిన్న టిప్స్ కూడా దాంట్లో పోస్ట్ చేశాను. వీళ్ళ హడావిడి అంతా ఇంత కాదనమాట. ఒక్క చోట ఆగకుండా వీళ్ళు వెళ్తూనే ఉన్నారు, పరిగెడుతూనే ఉన్నారు. అది మా స్విమ్మింగ్ పూల్ చూపిస్తారా, నీకు మా క్లబ్ హౌస్ చూపిస్తారా అని చెప్పేసి, మాకు పార్కు చూపివా అని చెప్పేసి వీళ్ళు ఏంటంటో వాళ్ళు పెద్దవాళ్ళలాగా వీళ్ళు ముగ్గురు తిరుగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. బాగా ఎంజాయ్ చేశారు పిల్లలైతే మాత్రం. మోడల్ హౌస్ చూపించడానికి అయితే తీసుకెళ్ళింది. అక్కడి నుంచి చూడండి ఎట్లా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉన్నారు వీళ్ళు మోడల్ హౌస్ చూడడానికి. ఇది వీళ్ళ ఈ చిన్న పిక్నిక్ చూసినప్పుడు నాకు గుర్తొచ్చింది ఏంటంటే, మేము వెళ్ళిన శ్రీశైలం ఒకసారి వెళ్ళాము. అండ్ భైరవకొనకు మేము ఫ్యామిలీతో వెళ్ళడం వేరు, ఫ్రెండ్స్ తోటి పిక్నిక్స్కి వెళ్ళడం వేరనమాట.
టూర్స్ అనేవాళ్ళము. టూర్స్కి మేము ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడు అయితే భైరవకోనకు వెళ్ళాము, అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీశైలం వెళ్ళాము, అండ్ ఇంటర్లో ఉన్నప్పుడు చెన్నై, గోల్డెన్ టెంపుల్ అని చెప్పేసి చాలా చోట్లకు వెళ్ళాము. అండ్ నాకు మెమరబుల్గా గుర్తున్నది ఏ పిక్నిక్ అంటే చెన్నై అండ్ శ్రీశైలం. అండ్ ఈ రెండు భైరవకోన చాలాసార్లు వెళ్ళాం కానీ ఫ్యామిలీతోటి స్కూల్ ట్రిప్కి అట్లా వెళ్ళాము. బట్ అది అంత గుర్తులేదు, అంత మెమరబుల్గా కూడా అనిపించలేదు ఎందుకో నాకు. ఇవి రెండు అయితే చాలా బాగా అనిపించాయి. ఆ రెండు నాకు మంచిగా గుర్తున్నాయి అన్నమాట. ఫస్ట్ ఇంకెక్కడికి వెళ్ళానో గుర్తే లేదు. ఇవి రెండు నాకు గుర్తున్న నా టూర్స్ నేను చదువుకునేటప్పుడు. అండ్ అక్కడి నుంచి మళ్ళీ స్నాక్స్ తినడానికి ఒక చిన్న కెఫేకి అయితే తీసుకొచ్చాము. ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ టోస్ట్. ఏం టోస్ట్ అంటే ఇది చీజ్ కార్న్ టోస్ట్. లాస్ట్ టైం తిన్నాను, చాలా టేస్టీగా అనిపించింది. తింటారా అని చెప్తే తింటామని చెప్పేసి తీసుకున్నారు. టేస్టీగా ఉంటుంది, ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ట్రై చేయండి, కార్న్ చీజ్ టోస్ట్. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వీళ్ళు ఆగుతారా, ఇంకా మా నైరా నాకు మంచిగా అనిపించింది అని చెప్పేసి ఒక 2 days బుర్ర తినేసింది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా తీసుకెళ్దాం వాళ్ళని అని సరేలే అని చెప్పాము. ఇక్కడ చూడండి వీళ్ళిద్దరు జాంబీస్ అంట. ముఖం నిండా పౌడర్ పూసేసుకొని ఇద్దరు జాంబీస్ లాగా యాక్ట్ చేస్తున్నారు. మా నైరా జీవిచ్చేస్తుంది అనమాట దేంట్లో అయినా కానివ్వండి. మా నష్రా అమ్మాయి నిజంగా జాంబీనే అన్నట్టుగా భయపడుతూ ఉంది ఇక్కడ. మా నైరా ఏం చెప్పిందో విన్నారు కదా. ఏం లేదు, ఇది బిగ్ బాస్ ఆడిషన్స్కి ఒక కామన్ పీపుల్ కూడా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఒక ప్రోమో అయితే రిలీజ్ చేశారు కదా. దానికి నువ్వు అప్లై చేయి, నీకు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, నువ్వు అప్లై చేయాల్సిందే అని చెప్పేసి ఇక్కడ గోలా. నాకేమొచ్చు అసలు, నేనేం చేయాలని చెప్తే తను చెప్తుంది నాకు గేమ్స్ ఆడాలనిపిస్తుంది అని చెప్పు, అది చెప్పు ఇది చెప్పు అని చెప్పేసి నాకు చెప్తుందనమాట వీడియోలో ఏం చెప్పాలి అని. ఆ ప్రోమో వచ్చినప్పుడల్లా చావ కొట్టేసింది మా నైరా, నువ్వు వీడియో పంపు అని చెప్పేసి. అబ్బా ఎట్లాగట్లా ఆ ప్రోమో అయిపోయిన తర్వాత ఆపేసింది. ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ సొద్దబూరెలు చేస్తున్నాను, నా ఫేవరెట్ రెసిపీ అనమాట. నేను చిన్నగా కాదు కొంచెం పెద్దగా ఉన్నప్పుడే మా పిన్ని వాళ్ళ అమ్మ చేసి పంపిస్తూ ఉండేవాళ్ళు అనమాట. అవి తిన్న తర్వాత నేను మా మమ్మీని అడుగుతూ ఉండేదాన్ని, ఇవి మా మమ్మీ చేసి ఇస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు నేనే ట్రై చేశాను. లాస్ట్ టైం ఒకసారి ట్రై చేసినప్పుడు నాకు అంత సెట్ అవ్వలేదు, రాలేదన్నమాట, అస్సలు రాలేదు, అంత సెట్ అవ్వలేదు కాదు. ఫైనల్లీ ఎట్లాగట్లా సాధించేసాను అనమాట. చూడండి అసలు ఎట్లా పొంగుతూ, చూడ్డానికి ఎట్లా ఉన్నాయో మొత్తం అయిపోయినాయి. మళ్ళీ తెచ్చుకోవాలి ఇంటికి వెళ్ళినప్పుడు. చాలా బాగా వచ్చాయన్నమాట. ఎప్పుడైనా ఇట్లాంటివి ట్రై చేస్తూ ఉండండి. ఇంట్లో చేయడానికే నేను చాలా ప్రిఫర్ చేస్తాను ఇట్లాంటి చిన్న చిన్న స్నాక్స్. దానికి అప్పుడే బొక్క కూడా వేసేసాను వీడియోలో, దాన్ని కవర్ చేస్తూ మళ్ళీ మొత్తం పీస్ చేసేసాను అనమాట. పర్లేదు, అప్పుడప్పుడు ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. హోప్ ఈ వీడియో మీకైతే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.